అక్క ఏంటక్క నువ్వు అసలు సడన్గా ఈ వీడియోస్ ఇంగ్లీష్లో పెడుతున్నావేంటి, టైటిల్స్ ఇంగ్లీష్లో పెడుతున్నావేంటి అని అడుగుతున్నారు. నేనేం ఇంగ్లీష్లో పెట్టట్లేదండి, అవే ఇంగ్లీష్లో కన్వర్ట్ అయిపోతున్నాయి, టైటిల్స్ కూడా అవే మారిపోతున్నాయి. నేను పెట్టడం మాత్రం తెలుగులోనే అప్లోడ్ చేస్తున్నాను, తెలుగులోనే టైటిల్స్ పెడుతున్నాను. అయితే ఇది యూట్యూబ్ సైడ్ నుంచి కొత్తగా వచ్చిన అప్డేట్ అంట, అందుకని ఇవన్నీ కూడా చేంజెస్ అవుతూ ఉన్నాయి. వీడియో కింద పెట్టే టైటిల్ ఇంగ్లీష్లో వస్తుందని, అలాగే కొంతమందికి వీడియో కూడా ఇంగ్లీష్లోనే వచ్చేస్తుందని కామెంట్ చేస్తున్నారు, అలాగే మెసేజ్ చేస్తున్నారు. అవి నేనైతే ఏం చేయట్లేదు, అలాగే ఇంగ్లీష్లో వచ్చేలాగా ఆటోమేటిక్గా అయిపోతున్నాయి అనమాట. యూట్యూబ్ సైడ్ నుంచి వచ్చిన కొత్తగా అప్డేట్, అందుకనే మనకి ఇలాగ వీడియోస్ అన్ని కూడా ఏ జనరేట్ అయిపోయి ఇంగ్లీష్ లో వస్తున్నాయి, అలాగే ఆటో డబ్బింగ్ అయితే అయిపోతున్నాయి. కింద ట్యాగ్స్ కూడా ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ లో కన్వర్ట్ అయిపోతున్నాయి. ఇలా ఎవరికైనా వీడియోస్ కనుక ఇలాగా ఆటో డబ్బింగ్ అయిపోయి ఇంగ్లీష్ లో వస్తే కనుక వీడియో పైన 3 డాట్స్ ఉంటాయి పైన, అక్కడ క్లిక్ చేసి మీరు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద టైటిల్ విషయానికి వచ్చేసరికి దాన్ని మాత్రం ఏం చేయలేం మనము, యూట్యూబ్ వాడే చేంజ్ చేసేస్తున్నాడు. అలాగా అన్నట్టు మీలో ఎంతమంది ఇలాగ ఇంగ్లీష్ లో వీడియో చూసి భయపడ్డారో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ లో అయితే ఇలాంటి ఫీచర్ ఏం రాలేదు, బాగానే వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో. యూట్యూబ్ లో మాత్రమే ఏ జనరేట్ అయ్యి మొత్తం డబ్బింగ్ అయిపోతుంది. మీకు అలా వస్తే భయపడకండి.